బరాబర్ అడుగుదాంలో ఈరోజు మనతో పాటు ఇద్దరు గెస్టులు ఉంటారు. ఒకరు తుల్జారాం సింగ్, విద్యుత్ రంగ నిపుణులు, ఆర్టిజన్లకు సంబంధించిన సమస్యలను వారితో చర్చిద్దాం. అట్లాగే విద్యుత్ ఎంప్లాయీస్ అధ్యక్షులు ప్రమోద్ కుమార్ గారు మనతో లైవ్లో ఉంటారు. ఒక తెలంగాణలో విద్యుత్ ఆర్టిజన్స్ చేస్తున్న సమ్మె 2 రోజులకు చేరుకుంది, 2వ రోజుకు చేరుకుంది. ఈ రోజుతోటి 2వ రోజు అయిపోయింది. అది నిరవధిక సమ్మె అని వాళ్ళు చెప్పిన చిన్న ఉద్యోగులు, వేతనాలు చాలా తక్కువగా ఉండే ఉద్యోగులు, పని ఎక్కువగా ఉండే ఉద్యోగులు, చాలా పని భారం ఉండే ఉద్యోగులు, ఎప్పుడైనా లైన్లలో మనకు విద్యుత్ అంతరాయం కలిగితే క్షణాల్లో వాలిపోయి దాన్ని రిపేర్ చేసేవాళ్ళు. ముందుగా ఒకసారి విద్యుత్ ఉద్యోగుల సంఘం అధ్యక్షునితో మాట్లాడదాం. ప్రమోద్ కుమార్ గారు మనతో ఉన్నారు. ప్రమోద్ కుమార్ గారు, చెప్పండి, ఏంది మీ సమస్యలు? ఎందుకు మీరు ఇప్పుడు నిరవధిక సమ్మె అని మొదలు పెట్టినరు? నార్మల్గా అయితే నిరవధిక సమ్మె కంటే ముందు చాలా కార్యక్రమాలు చేస్తారు. మీరు అట్లాంటి కార్యక్రమాలు మనం చేసిన తర్వాతనే నిరవధిక సమ్మెకు పోయినరా, లేకపోతే డైరెక్ట్గా నిరవధిక సమ్మెకు పోయినరా? సార్, గతంలో దాదాపు ఒక 2 సంవత్సరాల నుంచి మేము మేనేజ్మెంట్కి రిప్రజెంటేషన్లు ఇచ్చుకుంటూ మరి సమ్మెలు చేస్తూనే ఉన్నాం. సమ్మె నోటీస్ ఇచ్చే ముందు కూడా ఆల్రెడీ బట్టిసారికి మేము దాదాపు ఒక 18 మంత్స్ బ్యాక్ కలిసినాం. 18 మంత్స్ కలిసిన తర్వాత మా సిఎండి మేనేజ్మెంట్కి మా ముషరఫ్ సార్ గారిని కానీ, గతంలో సిఎండి గారు ముషరఫ్ అలీ గారు కానీ, మరి కృష్ణ భాస్కర్ సార్కి కానీ గతంలో ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. మేనేజ్మెంటు ఎప్పుడు కూడా ఒకటే నిర్ణయం ఏంటంటే, మా చేతిలో ఏమీ లేదు, ఏదున్నా సరే మనకి ఫైనాన్స్ ఎనర్జీ మినిస్టరే మనకి దీనికి బాధ్యత అనేసి అని చెప్పారు. సరే, ఎనర్జీ మినిస్టర్ దీనికి బాధ్యత తీసుకున్నారు. ఎన్నోసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోయినాం, కనీసం మాకు ఒక అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఎన్నోసార్లు అసలు ఆర్టిజన్స్ ఎవరు అనే పరిస్థితికి వచ్చింది ఈరోజు. కానీ ఎన్నికల ముందు మీరు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తున్నప్పుడు పాదయాత్రలో వాళ్ళని కలిసినాం, మా డిమాండ్స్ చెప్పినామన్నారు. కానీ ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటలేరు అనుకుంటున్నారు? ఖమ్మంలో ఆ రోజు బట్టి విక్రమార్క గారు పాదయాత్రలో ఆర్టిజన్ కార్మికులను కొంతమందిని ఎంబడబెట్టుకొని తిరిగి ఆ రోజు ప్రామిస్ చేయడం జరిగింది. ఏమని చెప్పేసి, మా గవర్నమెంట్ వస్తే మీ అందరికీ మేము రెగ్యులరైజ్ చేస్తామని ఒక ప్రామిస్ చేశారు. కానీ ఈరోజు మాట తప్పినతో పాటు మాకు ఈరోజు భయం ఎట్లా అంటే, మాకు ఇలా మా ఉద్యోగస్తులని ఇలా మాకు నిజంగా తీసేస్తాం జాబ్ల నుంచి మిమ్మల్ని అనే భయప్రాంతులు చేస్తున్న పరిస్థితికి వస్తుంది. కానీ ఇప్పుడు ఒకవేళ వీళ్ళంతా చాలా చిన్న ఎంప్లాయీస్, ఆర్టిజన్స్ అంటే ఉద్యోగ భద్రత ఉండదు, తర్వాత మెడికల్ భద్రత కూడా ఉండదు. ఎందుకంటే లైన్లలో ఎక్కుతుంటారు, లైన్లకి పడిపోతుంటారు, గాయాలు అవుతుంటాయి, కరెంట్ షాక్ తగులుతుంటుంది, చనిపోతూ ఉంటారు, అంగవైకల్యం వచ్చేస్తూ ఉంటుంది. సార్ ఒక చిన్న మిస్టేక్ సార్. చిన్న ఉద్యోగస్తులు అనేది ఎప్పుడు అనొద్దు ఆర్టిజన్స్కి, ఎందుకంటే ఆర్టిజన్ లేనిది ఈరోజు సంస్థ లేదు. రైట్. నేను అనేది చిన్న ఉద్యోగులు అంటే తక్కువ వేతనాలతో పనిచేసే ఉద్యోగులు, చాలా కష్టమైన పనులు చేసే వాళ్ళని నేను చెప్పేది. చిన్న ఉద్యోగులు అంటే సార్, ఇలా ఆర్టిజన్ లేని సమస్య లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఆర్టిజన్ కార్మికుడు ఇలా సిఎండి పేషీ నుంచి మరి మన బట్టి సార్ పేషీ నుంచి ఇలా ప్రతి ఒక్క పేషీల మేనేజ్మెంట్లో ఒక పేషీల నుంచి ఇలా ఒక అటెండర్ కాడ నుంచి, వాచ్మెన్ కాడ నుంచి, ఈరోజు ఒక సిస్టమ్ ఆపరేటర్ నుంచి, సీజీఎం డైరెక్టర్ల కాడ నుంచి ఆర్టిజన్ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది సార్. లైన్ మ్యాన్లు కన్నా కూడా ఆర్టిజన్లది ఇలా పాత్ర ఎక్కువ ఉంది సార్. ఎందుకంటే వాళ్ళు 132 kV లైన్లలో ఒక్కసారి 132 kV లైన్ ఎక్కిన తర్వాత ఆ ఫీట్ ఆఫ్ డిస్టెన్స్ మీద ఆలోచించండి. ఆ డిస్టెన్స్ నుంచి ఒక్కసారి పైకి ఎక్కిన తర్వాత మనిషి కింద పడితే మనిషి అసలు ఏమైనా బతుకుతాడా ఒకటి ఫస్ట్ ఆలోచించండి సార్. రైట్, మీరు లైన్లో ఉండండి. మనతో తుల్జారాం సింగ్ గారు ఉన్నారు, విద్యుత్ రంగ నిపుణులు, విద్యుత్ శాఖలో అనేక సంవత్సరాలు పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయినరు. తుల్జారాం గారు, ఈ ఆర్టిజన్ల సమస్యలు అసలు ఏంది సమస్యలు? ఎందుకు నిరవధిక సమ్మె వచ్చేంత వరకు పరిస్థితి వచ్చింది? సార్, ముందుగా ఆర్టిజన్లు సమ్మె ఎక్కువ వెళ్ళినటువంటి ఆర్టిజన్ల గురించి ఒక మాట చెప్తాను. మన అలిశెట్టి ప్రభాకర్ ప్రముఖ కవి, ఆయన కవిత్వానికి కొంచెం సవరణతో నేను ప్రారంభిస్తాను. ఆయన
నీకు స్ఫురించకపోయినా నేను స్పందించకున్నా ప్రతిరోజు 2 సార్లు చేతులు జోడించి దండం పెడుతుంది గడియారం. ఒకటి బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికుడికి, కరెంటు పోలెక్కి పనిచేసే శ్రామికుడికి. అంటే నిరంతరము ప్రాణాలు అరచేత పెట్టుకొని ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉండి దేశవ్యాప్తంగా అత్యంత అసహజ మరణాలకు గురైన డిపార్ట్మెంట్ ఏదన్నా ఉందంటే అది విద్యుత్ శాఖ. ఈరోజు కూడా తెలంగాణలోని విద్యుత్ సంస్థ లోపల తరచుగా ప్రమాదాలు జరగడం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈ సంవత్సరం కూడా ఇప్పటివరకు 18 ప్రమాదాలు జరిగినట్టున్నాయి. ప్రతి సంవత్సరం వందలాది మంది చనిపోతూ ఉంటారు. ఇందులో ప్రధానంగా ప్రమాదాలకు గురయ్యేది పోలెక్కి పనిచేసే కార్మికుడు. ఈరోజు విద్యుత్ సంస్థల లోపల జనరేషను, ట్రాన్స్కో, జెన్కో, 2 డిస్కామ్లు ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ఈ 4 పవర్ యూటిలిటీస్ను టోటల్గా తీసుకున్నప్పుడు మనకు 19,470 మంది ఆర్టిజాన్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు సార్. వీళ్ళు వేరియస్ సబ్స్టేషన్స్లల్లో ఆపరేటర్స్గా, అదేవిధంగా ఫీల్డ్ లోపల ఈ పోల్ టు పోల్ సర్వీసెస్ ఇస్తూ ఉంటారు అనమాట. ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఫ్యూజులు అయినా, 11 kV బ్రేక్ డౌన్లు అయినా, 33 kV బ్రేక్ డౌన్స్ అయినా, ఎవరైనా వినియోగదారులకు కరెంట్ రాకపోయినట్టయితే ఫ్యూజ్ ఆఫ్ కాల్స్ అన్నీ కూడా ఆర్టిజాన్ కార్మికులే అటెండ్ అవుతూ ఉంటారు. వీళ్లకు తోడుగా ఇంకొక 30,000 మంది ఇంజనీర్లు మరియు పర్మనెంట్ సిబ్బంది, O&M స్టాఫ్ కలిపి టోటల్గా ఒక 50,000 మంది సిబ్బంది మన దగ్గర పనిచేస్తూ ఉన్నారు, 4 పవర్ యూటిలిటీస్ కలిపి. నిజం చెప్పాలంటే ఇక్కడ ఆర్టిజాన్స్ లేకుండా సంస్థ మనుగడ కష్టం, నడవదు. ఎందుకంటే ఈరోజు సమ్మె నిన్న మొదలైంది. ఒక బండికి పెట్రోల్ లాంటి వాళ్ళు, డీజిల్ లాంటి వాళ్ళు లేకుండా బండి ఎంత పెద్ద బండి అయినా అది లేకపోతే నడవదు. అంటే ఫీల్డ్లో పనిచేసేది కదా సార్, పోలెక్కి పనిచేయడం. ఇంకోటి ఏంటంటే దురదృష్టవశాత్తు మన విద్యుత్ సంస్థల లోపల ఇప్పటి వరకు మెకనైజేషన్ కాలేదు ఎక్కువ. మీరు ఎక్కడన్నా అబ్జర్వ్ చేయండి, అది 132 kV పోల్ కానివ్వండి, 8 మీటర్ పోలు, 11 మీటర్ పోల్స్, ఏదైనా సరే మాన్యువల్గా ఎక్కి పనిచేస్తూ ఉంటారు వీళ్ళు. వేరే కంట్రీస్లో ఉన్నట్టు వీళ్ళకు మెకనైజేషన్ సపోర్ట్ ఉండదు, మన దగ్గర మాన్యువల్గానే పనిచేయాలి. ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన డెవలప్ అయిన తర్వాత విపరీతమైన లైన్స్ ఏర్పడి ఎక్కడికక్కడ ఇండక్షన్స్ వస్తూ ఉంటాయి. మనం ఎర్త్రాడు అంటే మీరు అన్నట్టు భద్రతా ప్రమాణాలను, భద్రతా యొక్క రక్షణ వాటిని మనం వాడుకుంటా, పరికరాలను వాడుకుంటా పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చిన్న జీతము. 2017 సంవత్సరం లోపల అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 23,500 మంది, సబ్జెక్ట్ టు కరెక్షన్ 23,000 అరౌండ్ 23,000 మంది కార్మికులను అంతకుముందు గతం లోపల వీళ్ళు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ దగ్గర పనిచేసేవాళ్ళు. ఆ కాంట్రాక్టర్లు వీళ్ళ యొక్క పిఎఫ్లను సరిగ్గా జమ చేయకుండా, అకౌంట్స్లల్లో ఈఎస్ఐ డబ్బులను జమ చేయకుండా వీళ్ళ శ్రమను దోపిడీ చేసుకుంటూ విపరీతంగా వేధింపులకు గురి చేసేవాళ్ళు. అది వాస్తవం. అప్పుడు వీళ్ళందరూ కూడా అంతకుముందు నుంచి డిమాండ్ ఉంది, డిపార్ట్మెంట్ ద్వారానే మాకు జీతాలు ఇవ్వండి, డిపార్ట్మెంట్లోకి మమ్మల్ని అబ్జర్వ్ చేయమని చెప్పి డిమాండ్ ఉండే. 2017 సంవత్సరం లోపల నేను అనుకుంటాను 9 రోజులు వీళ్ళు సమ్మె చేయడం జరిగింది. సమ్మె చేసిన తర్వాత అప్పటి రాష్ట్ర ప్రభుత్వము 23,000 మంది అప్పటి వరకు వివిధ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ లేబర్ని అందరినీ కూడా ఆర్టిజాన్స్గా వీళ్ళను అబ్జర్వ్ చేసుకోవడం జరిగిందనమాట సార్. అప్పటి నుంచి వీళ్ళకు కొంతవరకు మీరు అన్నట్టు ఉద్యోగ భద్రత, లేకపోతే ఈ రక్షణ అంటే ఈ హెల్త్ బెనిఫిట్స్ అవి కొంతవరకు అందుతూ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏంటంటే వీళ్ళకు స్టాండింగ్ రూల్స్ అంటే వీళ్ళు ప్రధానంగా 6 డిమాండ్లతోని ఈరోజు సమ్మె. మనం విద్యుత్ రంగ నిపుణులు తుల్జారాం సింగ్ గారితో మాట్లాడుతున్నాం. తుల్జారాం సింగ్ గారు, బ్రేక్ వెళ్లే ముందు మీరు ఒక విషయం చెప్తున్నారు, ఈ కార్మికులకు సంబంధించి, వేతనాలకు సంబంధించి, భద్రతకు సంబంధించి. అయితే ఈరోజు ప్రధానంగా మిత్రుడు చెప్పినట్టు వాళ్ళు 6 ప్రధానమైన డిమాండ్లతో ఈరోజు సమ్మెకు వెళ్తున్నారు సార్. ఒకటి ఏపీఎస్సిబి రూల్స్ను మాకు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. వీళ్ళకు స్టాండింగ్ రెగ్యులేషన్, వీళ్ళకంటూ ప్రత్యేకంగా ఏం లేదా రూల్స్, ప్రత్యేకమైన ఒక అంటే 2019 లోపల వీళ్ళకు ఒక సెపరేట్ ఏపీఎస్సిబి వీళ్ళని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏపీఎస్సిబి రూల్స్ను కాకుండా స్టాండింగ్ రూల్స్ సెపరేట్గా డ్రాఫ్ట్ చేస్తారు. ఆ రూల్స్ను కాకుండా ఏపీఎస్సిబి పర్మనెంట్ ఎంప్లాయీస్, O&M స్టాఫ్కు, ఇంజనీర్స్కు ఏదైతే రూల్స్ వర్తిస్తున్నాయో వాటిని కూడా మాకు వర్తింపజేయాలనేది ప్రధాన డిమాండ్. అంతేకాకుండా చాలామంది ఆర్టిజాన్స్ డిప్లొమా లేకపోతే గ్రాడ్యుయేషను ఇంజనీరింగ్ చదువుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్కు సరిపోను ఇందులోపల వేకెన్సీస్ యాజ్ పర్ వేకెన్సీస్ను బట్టి వాళ్ళను ఆ ఉద్యోగాల లోపలికి తీసుకోవాలనేది ఇంకొక డిమాండు. అదేవిధంగా ఏంటంటే సార్ ఈ
ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసే సెంటర్స్ లోపల అన్మ్యాన్డ్ వర్కర్స్ అని ఉంటారు. వాళ్ళను పర్మనెంట్ చేయడం జరగలేదు, అప్పుడు అబ్జర్వ్ చేయడం జరగలేదు. అదే రకంగా పీస్ ఎంత ఉంటుంది వాళ్ళ వేతనం, ఎంత ఉంటుంది వాళ్ళది? వాళ్ళు కాంట్రాక్టర్ ఇస్తాడు, చాలా అతి తక్కువ వేతనం మీద పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళది నిజంగా ఓ రకంగా దుర్భరమైన పరిస్థితులు అని చెప్పవచ్చు. తర్వాత ఏంటంటే వీళ్ళు పీస్ రేట్ సిస్టంలో బిల్లులు మన జనరల్గా వినియోగదారుల ఇళ్ల కాడికి వచ్చి బిల్లులు కొట్టిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని మీటర్ రీడర్స్ అంటాం. వాళ్ళను పీస్ రేట్ సిస్టంలో ఇస్తున్నారు అనమాట. 5-6 రోజులు బిల్లు కొడతారు. 5-6 రోజులు బిల్లు కొట్టిన దానికి బిల్లు కింద అని ₹2-3 వాళ్ళకు బిల్లు కింద అని డబ్బులు. వాళ్ళు ఫుల్ టైం పని చేయాలి. ఫుల్ టైం పని చేయమని చెప్పి ఈ మధ్యన కొంచెం మీకు వేరే ఇంకేదన్నా అడిషనల్ అదేంటంటే వాళ్ళని ఫుల్ టైం వర్కర్స్ గా తీసుకోవాలి, వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయాలనేది ఇంకొక డిమాండ్. ప్రమోద్ గారు ఒక్క నిమిషం, ప్రమోద్ గారు చెప్తున్నారు, చెప్పండి సార్. వాళ్ళకి లాస్ట్ ఒక వన్ వీక్ బ్యాక్ ఆర్డర్స్ ఇచ్చారు సార్ వాళ్ళకి, ప్రైవేట్ మీటర్ రీడర్స్కి. అయితే ఇంకా దాంట్లో మిగిలిపోయిన దాంట్లో ఇంకా ఎంప్లాయీస్ ఉన్నారు సార్, దాంట్లో బిల్ కౌంటర్స్ కూడా ఉన్నారు. అయితే దాంట్లో ఎట్లా ఇచ్చారంటే ఆర్డర్స్, వాళ్ళు రీడింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ రీడింగ్ తర్వాత 1 to 7th రీడింగ్, 6th 7th తర్వాత ఒక 10 days మామూలుగా ఆఫీస్లో పోల్ క్లైంబింగ్ కానీ లేకపోతే వేరే ఆఫీస్కి మెయింటెనెన్స్కి కానీ అట్లా వాళ్ళని వాడుకోమని సమస్య తీసుకుంది సార్. కానీ రోజుకి చెప్పను ఒక ₹500 లాగా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సార్. చెప్పండి. అయితే వాళ్ళను కూడా అబ్జర్వ్ చేసి వీళ్ళతో పాటు వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయాలనేది ఇంకొక డిమాండ్. అంటే అన్మ్యాన్డ్ వర్కర్స్ ఒకటి, అవుట్ సోర్సింగ్. ఇంకొక పొరపాటు ఏం జరిగిందంటే, నేను ఇంతకుముందే చెప్పినాను, గతంలో ఉన్న కాంట్రాక్టర్లు వీళ్ళకి సంబంధించినటువంటి ఈఎస్ఐ కానీ లేకపోతే పిఎఫ్ డబ్బులు కానీ జమ చేయకుండా వాళ్ళు జమ చేయకపోవడం వల్ల నిజానికి పని చేస్తున్నా కూడా వాళ్ళను ఈ పిఎఫ్ ఇవన్నీ కూడా డెబిట్ అయిన ప్రూఫ్స్ లేకపోవడం వల్ల వాళ్ళని పర్మనెంట్ చేయడం జరగలేదు. అట్లా ఒక 1400 మంది ఏమో ఉంటారని విన్నాను నేను. వాళ్ళని కూడా డిపార్ట్మెంట్ లోపల తీసుకోవాలి, వీళ్ళతో పాటు అబ్జర్వ్ చేయాలనేది ఒక డిమాండ్.